పేతురు గారు ప్రార్థన చేయడానికి మేడపైకి వెళ్ళినప్పుడు ఆయనకు ఒక దర్శనం కలిగిందంట. అదేంటి అంటే ఒక పెద్ద దుప్పట్లో ఆయనకు రకరకాల జంతువులు, అలాగే అడవి మృగాలు, ఆకాశ పక్షులు, ప్రాకడి పురుగులు అవన్నీ అందులో కనిపించాయంట. అయితే అలా పేతురు గారు చూస్తూ ఉంటుండగా ఒక శబ్దము ఆయనకు వినిపిస్తుందన్నమాట. అదేంటి అంటే, పేతురు నీవు లేచి వాటన్నిటిని చంపుకొని తిను అని చెప్పేసి ఆ శబ్దం పలుకుతుందనమాట. అందుకు పేతురు ఏం చెప్తాడంటే, వద్దు ప్రభువా, నిషిద్ధమైన వాటిని, అపవిత్రమైన వాటిని నేను ఎన్నడూ తినలేదు, నేను తినను అని చెప్పేసి చెప్తాడనమాట. అయితే మరలా ఆ శబ్దం ఏంటి, ఆ శబ్దం ఏం చెప్తుంది అంటే, దేవుడు పవిత్రపరచినవి నీవు ఎన్నడూను నిషిద్ధమని ఎంచవద్దు అని చెప్పేసి చెప్తుందనమాట. కాబట్టి పేతురు గారు ఆ మాట విని ఆయన కిందికి వెళ్ళిపోతాడనమాట. అయితే కొన్నిసార్లు కూడా మనం ఏం చేస్తాము అని అంటే, మనము ఒక హై పొజిషన్లో ఉండి, లేదు అని అంటే మనకు ఒక హోదానే ఉంది అని అనుకోండి. అలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే, మనకంటే తక్కువ ఉన్న వారిని కానీ అంటే నిషేధించే వారిగా ఉంటామన్నమాట. అలాగే కొన్నిసార్లు మనకు వ్యతిరేకంగా ఉన్నవారిని కానీ, లేదంటే మనకు అన్యాయం చేసిన వారిని మనము నిషేధించే వారిగా ఉంటామన్నమాట. మనం ఎన్నడూ అలాగా చేసేవారిగా ఉండకూడదు. ఎందుకంటే దేవుని ప్రేమ మనకు అది నేర్పించలేదు. ఏం నేర్పించింది? నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పిందే కానీ వారిని నిషేధించు, వారి మీద గొడవాడు అని చెప్పేసి ఎన్నడూ చెప్పలేదన్నమాట. కాబట్టి మనకు నచ్చని వారిని కానీ, లేదు అని అంటే మనకంటే లో క్యాస్ట్ వాళ్ళని కానీ, లేదంటే క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువై కానీ మనము ఏనాడు ఎవరిని నిషేధించే వారిగా ఉండకూడదు. ఎందుకు అని అంటే బైబిల్లో ఒక మాట ఉందన్నమాట. ఏంటి అంటే, ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడనైనను అపవిత్రుడినైనను చెప్పకూడదని దేవుడు పేతురు గారికి చెప్పారనమాట. కాబట్టి మనము కూడా ఎవరిని నిషేధించకూడదు. మనము కూడా ఎవరిని కూడా అపవిత్రుడు అని చెప్పేసి పలకూడదు అనమాట. ఎందుకంటే ఈ లోకంలో ఏది కలిగినప్పటికీ అది దేవుడు చేసిందే. మనుష్యుడైనప్పటికీ, ఏ జీవైనప్పటికీ, ఏదైనప్పటికీ అది దేవుడు కలిగించిందే. కాబట్టి మనం ఏనాడు ఎవరిని నిషేధించకూడదు, అలాగే ఎవరిని అపవిత్రులు అని చెప్పేసి కూడా మనము అనకూడదు అనమాట. ఆలోచించు, ఇప్పటి వరకు అలా ఉన్నామేమో, ఇక ఎన్నడూ అలా ఉండకుండా దేవుడు చెప్పిన మాటని మనము గుర్తుపెట్టుకొని ముందుకు కొనసాగుదాం. ఆలోచించు. ఆమేన్. ప్రైజ్ గాడ్.